ఒకే వ్యక్తి పదే పదే కలలో కనిపిస్తున్నాడా? అయితే అది దేనికి సంకేతం? నిద్రపోయినప్పుడు చాలా మందికి వివిధ రకాలైన కలలు వస్తుంటాయి. మన సబ్కాన్షియస్ మైండ్ ఈ కలలను ప్రేరేపిస్తుంది. సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమైన అంశాలు కలలుగా రూపాంతరం చెందుతాయి. కలలు అందరికీ ఒకేలా రావు. వ్యక్తికి మధ్య పర్సనాలిటీ తేడాల వల్ల కలలు వేర్వేరుగా వస్తుంటాయి. అయితే ఒకే విషయం గురించి తరచూ ఆలోచించడం వల్ల అది కలలోనూ ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. ఇలా కొందరికి ఒకే వ్యక్తి పదే పదే కలలో కనిపిస్తుంటారు. తరచూ కలలో ప్రత్యక్షం కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. మీకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఈ 5 అంశాలు కారణం కావచ్చు. అవేంటో తెలుసుకోండి. సింబాలిక్ రిప్రజెంటేషన్. ఒకే వ్యక్తి పదే పదే కలలోకి వస్తున్నారంటే వారి గురించి తరచూ ఆలోచిస్తున్నారని అర్థం. ఎదుటివారి లక్షణాలు, గుణాలకు ఆకర్షితులైతే అవి మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మీరు కూడా అలాంటి లక్షణాలు, గుణాలను అలవరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి దయాగుణం మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తే మీరు కూడా ఆ దయాగుణాన్ని అలవరుచుకోవడానికి ట్రై చేస్తారు. మీ ఫ్యామిలీలో ఎవరైనా స్ట్రిక్ట్ గా ఉంటే వారి అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వల్ల సదరు వ్యక్తి పదే పదే కలలోకి వచ్చే అవకాశం ఉంటుంది. తీరని కోరికలు తీరకపోతే వాటి గురించే తదేకంగా ఆలోచిస్తుంటారు. ఫలితంగా అవి కలలోనూ రిఫ్లెక్ట్ అవుతాయి. తీరని కోరికల కారణంగా ఒకే వ్యక్తి పదే పదే కలలో కనిపించొచ్చు. కామవాంఛ, పాజిటివ్, నెగటివ్ ఫీలింగ్స్ కూడా ఇందుకు ఒక కారణం. ఒక వ్యక్తిని అతిగా ఆరాధించడం, అతిగా ద్వేషించడం, భయం వంటి ఫీలింగ్స్ ని సబ్కాన్షియస్ మైండ్ ప్రాసెస్ చేస్తుంది. వీటికి ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ఇలా కలల రూపంలో పదే పదే గుర్తుకు తెస్తుంది. ఈ కోరికలు, ఫీలింగ్స్, సమస్యలను తీర్చుకుంటే ఇక కలలోకి రారని నిపుణులు సూచిస్తున్నారు. గతకాలపు జ్ఞాపకాలను మెదడు ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తుంటుంది. ఈ ప్రాసెస్ కలల రూపంలో జరుగుతుంది. మీకు ఎదురైన అనుభవాలు, భావోద్వేగాలు అన్నీ జ్ఞాపకాలుగా మెదడులో పదిలంగా ఉంటాయి. ఒక వ్యక్తితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు ప్రాసెస్ కావడంతో సదరు వ్యక్తి కలలో కనిపించే అవకాశం ఉంది. ఎమోషనల్ అటాచ్మెంట్. భావోద్వేగాలు సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమవుతాయి. దీంతో ఎవరితోనైనా ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకుంటే వారు కలలో కనిపించొచ్చు. ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్, లైఫ్ పార్ట్నర్. ఇలా ఎవరితో గడిపితే మీరు సంతృప్తి చెందుతారో వారిని సబ్కాన్షియస్ మైండ్ గుర్తుపెట్టుకుంటుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న గాఢమైన బంధాన్ని కలలు రిఫ్లెక్ట్ చేస్తాయి. సదరు వ్యక్తి మీకెంత ముఖ్యమనే విషయాన్ని ఇవి తెలియజేస్తాయి. సమస్యలు తీరకపోవడం. ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్, లైఫ్ పార్ట్నర్ల విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవి పరిష్కారం అయ్యేంత వరకు వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటాం. ఇలా ఒక వ్యక్తి కారణంగా ఎదురయ్యే సమస్యలను తరచూ తలచుకోవడం వల్ల కలలో అదే వ్యక్తి పదే పదే కనిపించే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనేంత వరకు ఈ ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.